ఐశ్వర్యం అంటే డబ్బొక్కటేనా? కాదు. నాన్నగారి కాళ్ళు పట్టడానికి నాన్నగారి దగ్గర ఉండడం ఐశ్వర్యం. అమ్మకి తలకాయ నిప్పెడితే అమ్మ తలనొప్పి పెట్టిందా అని అమ్మ తలకి కాస్త ఔషధాన్ని అనులేపనం చేయడానికి అమ్మ పక్కన ఉండడం ఐశ్వర్యం. తన కొడుకుని తొడ మీద కూర్చోపెట్టుకుని తన కొడుకుతో మాట్లాడడం ఐశ్వర్యం. తన బిడ్డలతో కలిసి తాను అన్నం తినడం ఐశ్వర్యం. పకపకా నవ్వుకుంటూ అందరూ కలిసి సంతోషంగా మాట్లాడుకోవడం ఐశ్వర్యం. ఎంత పెద్దవాడైపోయినా అన్నగారు, తమ్ముడు, అక్క చెల్లెళ్ళు అందరూ కలిసి కూర్చుని చిన్ననాటి విశేషాలు చెప్పుకుని పకపక పకపక నవ్వుకుని చిన్నపిల్లలు అయిపోతే జీవిత మధ్య భాగంలో కదా ప్రవేశించిన వాళ్ళు ధర్మపత్నులు. బాబోయ్, ఆ అన్నయ్య, తమ్ముడు, ఆ అక్క చెల్లెళ్ళు కలిశారంటే ఇంక ఏమిటో అలా తలుచుకుని పకపక పకపక నవ్వుకుంటూ